అమరావతిలో సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పక్కా ప్రణాళికతోనే అమరావతి నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి నారాయణ. అనేక ఆటంకాలు దాటుకుని మళ్లీ రాజధాని నిర్మాణ పనులు మొదలవుతున్నాయని తెలిపారు. 73 పనులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. టెండర్లు తీసుకుంటే మొత్తం 73 వర్క్స్కి యాక్చువల్గా అథారిటీలో అప్రూవల్ తీసుకోవడం జరిగింది. 48,012 కోట్లు. 73 వర్క్స్కి గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకి యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 59 దానికి 37,702.15 కోట్లు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ. నిన్న ఓపెన్ చేసాం. ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇవాళ జరిగినటువంటి సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? మళ్లీ రాజధాని పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టనున్నారు? ఈరోజు 45వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏవైతే రాజధానిలో గతంలో ఏదైతే నిర్మాణాలు ఆగిపోయాయో వాటన్నింటినీ కూడాను పూర్తి చేసేందుకు కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పలు టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది. దానికి సంబంధించినటువంటి L1 ఎవరెవరు ఇచ్చారో వారితో సిఆర్డీఏ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఈ అథారిటీ సమావేశంలో 37,702 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ అథారిటీ ఆమోదం తెలిపింది. తర్వాత ఈ ఆమోదం తెలిపినట్టు పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయా కాంట్రాక్ట్ సంస్థలు ఎవరైతే కనుక టెండర్లో పాల్గొన్నారో వాటిలో L1 వచ్చినటువంటి సంస్థకు సిఆర్డీఏ ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి అనుమతి లభించింది. తర్వాత దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కనుక ఏవైతే కనుక ఇప్పుడు ఈ అథారిటీ సమావేశంలో ఆమోదం పొందాయో దానికి సంబంధించినటువంటి ఆమోదం అన్నింటినీ కూడాను ఈ నెల 17వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. అంటే మొత్తంగా చూస్తే కనుక ఈ 73 పనులకు గాను ఈరోజు ఈ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 48,012 కోట్లకు సంబంధించినటువంటి పనులకు ఆమోదం తెలిపింది. వీటిని ఒకసారి చూస్తే కనుక 22,607 కోట్ల విలువైనటువంటి 22 పనులకు ఆమోదం తెలియజేశారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి 15,081 కోట్లకు సంబంధించినటువంటి ఈ పనులన్నింటినీ కూడాను త్వరలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా మిగిలినటువంటి పనులు దాదాపు ఒక 8,000 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ఈ నెలాఖరులోగా దానికి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ నెలాఖరులోగా దీనికి సంబంధించిన పనుల ప్రక్రియ అయితే కనుక ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.